హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో జూన్ మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ లో హిట్ ఫోన్స్ ఏంటి, ఫ్లాప్ ఫోన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఎవ్రీ టైం మనం మాట్లాడుకునేలాగా ఎక్కువ ఫోన్స్ ఏమీ లేవు. గట్టిగా తిప్పి కొడితే ఫోన్స్ లాంచ్ అయింది 5. ఏ ఒక్కటి 30,000 రూపాయలు తక్కువలో లాంచ్ అయింది లేదు. ఒకటి ఉంది, రియల్మీ P4R అరౌండ్ 20,000లో లాంచ్ అయింది. అది 10,000లో పెడితే బాగుండేది, 20,000కి లాంచ్ చేశారు. అది వేరే విషయం. వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అండర్ 30,000 లో ఒక ఫోన్ కూడా లాంచ్ అవ్వాలి ఈ మంత్. నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద వర్స్ట్ మంత్ అని చెప్పొచ్చు. లాస్ట్ మంత్ అనుకున్నా, లాస్ట్ మంత్ కంటే ఈవెన్ వర్స్ట్ అనిపించింది ఈ మంత్. అన్నిటి గురించి మాట్లాడదాం. డేట్ వైజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫోన్ ఈ మంత్ లో జూన్ 4వ తారీఖు లాంచ్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు 2 ఫోన్స్ లాంచ్ అయినాయి. మోటోలో 870 Pro Plus ఒకటి, తర్వాత Xiaomi 17T ఒకటి. ఫస్ట్ మనం మోటోతో స్టార్ట్ చేద్దాం. ఈ మోటో 870 Pro Plus 12GB 256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. 47,999 పెట్టారు ప్రైస్. ఇందులో IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. కార్నింగ్ Gorilla Glass 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X and UFS 4.1 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. అండ్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే 6.8 ఇంచ్ ది 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఇందులో NFC ఉంటుంది. 17 5G బ్యాండ్స్ ఉంటాయి. బ్లూటూత్ 5.4 తో వస్తుంది. Wi-Fi 6E అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్స్. ప్రైమరీ కెమెరా Sony LYT 710 సెన్సర్, సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్, థర్డ్ పెరిస్కోప్ లెన్స్ వస్తున్నాయి. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరానే. వీడియో రికార్డింగ్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కెమెరాస్ తో 4K 60fps రికార్డ్ చేసుకోవచ్చు. 6500 mAh బ్యాటరీతో ఇస్తున్నారు. 90W ఛార్జర్ వస్తుంది. Hello UI తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 16 అండ్ అప్డేట్ పాలసీ 3+5 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఫీచర్స్ బాగున్నాయి, బట్ ప్రైసింగ్ ఈ ఫోన్ సుమారుగా 30-35,000 రూపాయల మధ్యలో వచ్చుంటే వాల్యూ ఫోన్ అని అనిపించేది. ఈవెన్ సెకండ్ ఫోన్ కూడా Xiaomi 17T, ఆ ఫోన్ 60,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. 60,000 రూపాయలకి ప్రాసెసర్ మళ్ళీ సేమ్ అనిపిస్తుంది. మోటో 870 Pro Plus లో MediaTek 8500 ఎక్స్ట్రీమ్ ఉంది కదా, ఇందులో మీకు Xiaomi 17T లో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్. ఈ ఎక్స్ట్రీమ్ అల్ట్రా బ్రాండ్స్ తగిలించుకునేవి. ప్రాసెసర్ కామన్ గా వస్తుంది, బట్ కంపారిటివ్లీ ఈ మోటో 870 Pro Plus తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఫీచర్స్ మనకి Xiaomi 17T లో ఉంటాయి. ఒకసారి Xiaomi 17T ఫీచర్స్ చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది బేస్ వేరియంట్ 12GB 256GB తో ఇస్తున్నారు. 60,000 రూపీస్ ప్రైస్ పెట్టారు. IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ కార్నింగ్ Gorilla Glass 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ బాడీ కాదు. ప్రాసెసర్ చెప్పాగా MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్, RAM LPDDR5X and UFS 4.1 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPS ప్యానల్. ఇది LTPO కాదు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే NFC ఉంటుంది. ఎయిర్ బ్లాస్ట్ ఉంటుంది. 21 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 6E అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ 6.0 సపోర్ట్ ఉంది. ఈ సిమ్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, లైట్ ఫ్యూజన్ 800 సెన్సర్ తో ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది. వీడియో 4K 30fps లో ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి 4K 60fps రికార్డ్ చేయొచ్చు. 6500 mAh బ్యాటరీ, 67W ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 22.5W లో రివర్స్ వైర్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. Xiaomi HyperOS మీద వస్తుంది బేస్డ్ ఆన్ Android 16. ఓవరాల్ స్పెసిఫికేషన్ 60,000 రూపీస్ అంటే సుమారు ఒక 45,000-50,000 రూపాయలు వచ్చుంటే ఇంకా బెటర్ అనిపించేది. ఒక 10,000 రూపాయల వరకు ప్రైస్ ఎక్కువైందని చెప్పొచ్చు. ఇఫ్ అట్ ఆల్ మీరు ఒకవేళ 50,000 దగ్గరలో ఉంటే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ జూన్ 10th లాంచ్ అయింది, రియల్మీ P4R. ఈ ఫోన్ ని మామూలుగా చెప్పలేదు. ఈ ఫోన్ గురించి ఒకసారి మన ఛానల్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోన్ సుమారు 10-12,000 రూపాయలు వచ్చుంటే బాగుండేది, బట్ 19,000 రూపాయలకు లాంచ్ చేశారు. ఫీచర్స్ చెప్తా, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం, ఒకసారి చెక్ చేయండి. 4GB 128GB తో వస్తుంది బేస్ వేరియంట్. మీరు వినింది కరెక్టే. 4GB 128GB 19,000 రూపాయలకు పెట్టారు. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 7300 7400 కాదు, 6300. LPDDR5X and UFS 2.2 స్టోరేజ్, 6.8 ఇంచ్ HD+ డిస్ప్లే, ఫుల్ HD+ డిస్ప్లే కాదు, HD+ డిస్ప్లే, LCD ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. సింగిల్ స్పీకర్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ కూడా లేవు. 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. Wi-Fi 5 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 1080p లో మాత్రమే, దట్ టు 30fps లో మాత్రమే మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోగలరు. 4K అసలు ఆప్షనే లేదు. అండ్ బ్యాటరీ 8000 mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ UI బేస్డ్ ఆన్ Android 16 తో వస్తుంది. మీరే చెప్పండి, 10,000 రూపాయలు కూడా ఈ ఫోన్ కి ఎక్కువే కదా 4GB 128GBకి. నేను కూడా అందుకే ఈ ఫోన్ డైరెక్ట్ గా ప్రైస్ ఎక్కువైంది అది ఇది కారణాలు ఏం చెప్పకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి ఫ్లాప్ లిస్ట్ లో పెట్టేస్తాను. అండ్ ఐఎమ్ వెరీ సారీ, వీడియో మధ్యలో వచ్చాను. ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు ఒకవేళ కంటెంట్ నచ్చి ఉపయోగపడుతుంది, వర్తుంది అని మీరు ఫీల్ అయితే కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటా. నెక్స్ట్ ఫోన్ జూన్ 11వ తారీఖున టెక్నో నుంచి టెక్నో పోవా 8 లాంచ్ అయింది. ఈ ఫోన్ మీద డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్ పోస్ట్ చేసి ఒకవేళ మిస్ అయ్యి ఉంటే చూడండి. ఈ ఫోన్ కూడా స్లైట్లీ ప్రైస్ ఎక్కువైందని చెప్పొచ్చు. ఈ ఫోన్ కి అంత ప్రైస్ అసలు అవసరం లేదు. ఎవరు అంత తొందరగా పర్చేజ్ కూడా చేయరు. పర్చేజ్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు. అలాంటిది వీళ్ళు ఎంత ప్రైజులు పెట్టుకుంటే కష్టం. ఇది 6GB 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. నా దగ్గర ఈ ఫోన్ ఉన్నప్పుడు ప్రైస్ ఇంకా రివీల్ కాలేదు. ఇప్పుడు ప్రైస్ రివీల్ అయింది. 6 128GB 30,000 రూపాయలకి లాంచ్ చేశారు టెక్నో పోవా 8. రెండో వేరియంట్ మళ్ళీ ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నా వేరియంట్ 256GB పర్చేజ్
తీసుకోవాలనుకుంటే అసలు ఆప్షన్ ఇవ్వలేదు. 6 128GB 8 256 కానీ అలాంటి ఆప్షన్ ఏమి ఇవ్వలేదు. 8 128GB మాత్రమే ఇచ్చారు. అండ్ ప్రైస్ కూడా మళ్ళీ 32,000 రూపాయలు పెట్టారు. అది 8 128GB. వాటర్ రెసిస్టెన్స్ ఉన్న దీంట్లో IP64 స్ప్లాష్ రెసిస్టెంట్, ఎలక్ట్రిక్ గేట్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్ ఉంది. లైవ్ మ్యాట్రిక్స్ అని చెప్పి తీసుకొచ్చారు కొత్తగా, అది కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంది. MediaTek Dimensity 7100 ప్రాసెసర్ ఇచ్చారు. LPDDR5X UFS 2.2 స్టోరేజ్ టైప్ తో. డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది LCD ప్యానల్ కాదు. 30,000 రూపాయలకి పెడుతున్నా కానీ వీళ్ళు AMOLED డిస్ప్లే ఇవ్వకుండా LCD ప్యానల్ ఇచ్చారు. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అది దండగా. 25G బ్యాండ్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ కూడా ఉండదు దీంట్లో, మోనో స్పీకర్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ ఇచ్చారు. ఐఆర్ బ్లాస్టర్ ఉంది, NFC ఉండదు. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 15 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LYT600 సెన్సర్. సెకండ్ AI సెన్సర్ అంటున్నారు, అది దేనికి పనిచేయదు. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2K లో 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ లేదు. ఇందులో కూడా సేమ్ 8000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. iOS 16 తో వస్తుంది, బేస్ 116. అప్డేట్ పాలసీ ఏం పర్టికులర్ గా మెన్షన్ చేయొచ్చు. సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తారు అప్డేట్స్ అంతే. ఈ ఫోన్ కూడా 30,000 రూపాయలకి అయితే 6 128 అండ్ ఈ ప్రాసెసర్ డైరెక్ట్ గా తీసుకెళ్లి ఫ్లాప్ లిస్ట్ లో పెట్టేసొచ్చు. ఇంకా లాస్ట్ ఫోన్ కొంచెం పర్లేదు, వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. పోకో నుంచి సేమ్ స్పెసిఫికేషన్స్ ఫోన్ ఉంది, దాన్ని రీబ్రాండ్ చేసినట్లు ఈ ఫోన్ తీసుకొచ్చారు. అయినప్పటికీ కొంచెం ప్రైస్ లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అరౌండ్ 35,000 రూపాయల దగ్గరలో తీసుకొచ్చారు. అప్పుడు పర్లేదు అనిపించింది. ఇప్పుడు 38,000 రూపాయలు ఉంది. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని 35,000 రూపాయల మధ్యలో వస్తే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. Redmi Turbo 5 గురించి నేను మాట్లాడుతున్నా. జూన్ 16వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ అయింది అండ్ ఈ మంత్ లో లాంచ్ అయిన లాస్ట్ ఫోన్ కూడా ఇదే. Redmi Turbo 5 8GB 256GB ఇప్పుడు 37,999 కి అమ్ముతున్నారు. ఇందులో IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మీకు Xiaomi 17T లో కూడా ఇచ్చారు. LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ ఇస్తున్నారు. 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3500 nits పీక్ బ్రైట్నెస్ నెట్స్ ఉంటాయి. ఈ డిస్ప్లే కూడా డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది అండ్ NFC సపోర్ట్ ఉంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా సపోర్ట్ చేస్తుంది. 17 5 బ్యాండ్స్ ఉన్నాయి. Wi-Fi 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. Bluetooth 6.0 తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కెమెరా 15 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX882 సెన్సార్ తో ఇస్తున్నారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి 1080p 60 fps 4K రికార్డ్ చేయలేం, బట్ బ్యాక్ సైడ్ కెమెరా 4K 60 fps రికార్డ్ చేయొచ్చు. 7540 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. 27 వాట్ వైడ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. హైపర్ వాచ్ తో వస్తుంది, బేస్ ఆన్ Android 16. సో ఇది ఫైనల్ ఫోన్ Redmi Turbo 5. ఈ Redmi Turbo 5 కూడా అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఏమన్నా అన్నట్లు నాకు అనిపించట్లా. 35,000 రూపాయలు లోపల తీసుకొస్తేనే ఇది కూడా, ఇఫ్ నాట్ ఇది కూడా కొంచెం ఓవర్ ప్రైస్ ఉందని చెప్పొచ్చు. 35,000 లోపల వస్తే చెక్ చేయండి. ఇవి ఓవరాల్ గా జూన్ మంత్ లో లాంచ్ అయిన 5 ఫోన్లు. కొంచెం బెటర్ అనిపించేవి దీంట్లో Xiaomi అండ్ Redmi ఫోన్స్. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ సిచువేషన్ ఇప్పుడు అప్పట్లో సెటిల్ అవ్వదు. అంటే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ మనం చూసే సిచువేషన్ రావాలి అంటే ఖచ్చితంగా ఇంకొక సంవత్సరంన్నర కనీసం వెయిట్ చేయాలి. 2 సంవత్సరాలు వెయిట్ చేయాలనుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. చూద్దాం, ఇంకా బెటర్ ఫోన్స్ వస్తూ ఉంటాయి అండ్ లాస్ట్ ఇయర్ ఫోన్స్ ఏమన్నా ఆఫర్లో వస్తూ ఉంటే నేను మీకు రికమెండ్ చేస్తూ ఉంటాను. మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఒకసారి చెక్ చేస్తుండండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 3 లక్షల సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. కొంచెం వీడియోని హైప్ చేయండి, ఇంకా కొత్త వాళ్ళ ఫీడ్ లోకి మన ఛానల్ వెళ్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటే దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.